హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈరోజే శాలరీ తీసుకొచ్చుకోమని చెప్పేసి మా సార్ ఇప్పుడే మెసేజ్ చేశాడు. సో శాలరీ కోసం వెళ్తున్నా. అండ్ ఈరోజు నాకు జీతం కూడా పెరిగిందనమాట. సో ఎంత పెరిగింది, ఎంత డ్రా చేసుకురమ్మన్నాడు, నా శాలరీ ఇప్పుడు ఎంత, ఇంతకు ముందు ఎంత అనేది క్లారిటీగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు మా సార్ మధ్య కొంచెం డిస్కషన్ కూడా జరిగిందనమాట ఈ శాలరీ గురించి. సో వీడియోకి ముందుగా లైక్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. శాలరీ విషయంలో ఇలా మాట్లాడుకుంటే మనకి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో లేకపోతే ఇంక్రీజ్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇంక్రీజ్ చేయరోళ్ళు. ఈ మధ్య మా మేడం పెట్రోల్కి సంబంధించి సపరేట్గా ఒక కార్డు అయితే ఇచ్చేశారనమాట. అందుకని చెప్పేసి పెట్రోల్ ఫ్రీగా పట్టించుకుంటా. కానీ జమ్యా సామాన్లు అండ్ ఏదైనా శాలరీలు తీసుకోవాలన్నా దీంట్లోంచి తీసుకోపోతా. ఇది వచ్చేసి KFH కోవిడ్ ఫైనాన్స్ హౌస్. కానీ అర్బా బ్యాంక్ ATM దగ్గరకు వచ్చా. వైఫై కూడా స్కాన్ చేయొచ్చు, కానీ మన దగ్గర అది వైఫై పనిచేయదు. అందుకని చెప్పేసి కార్డు లోపల పెట్టా. $260K అయితే అమౌంట్ డ్రా చేస్తున్నా. $260K అమౌంట్ డిక్లైన్ వస్తుంది. శాలరీ తీసుకొచ్చుకున్నాడు కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ATM దగ్గరికి. ఇక్కడికి వచ్చి చూస్తే డబ్బులు లేదు దాంట్లో. Hello? Sir, the card is declined, sir. Yeah, one second. Now I'll put down money. Okay, sir. Okay. 260. 260. Okay, sir. Yeah. Message పెట్టిండు. Okay now. ట్రై చేద్దాం. ఫస్ట్ అమౌంట్ తీసుకోవాలి. ఫస్ట్ కార్డు తీసుకోవాలి రావు, మర్చిపోయినా. అమౌంట్ సరే, కొత్త నోట్లు అన్నీ 25 నోట్లు. అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 236K ఉంది. ఇంకా మొత్తానికి 265 జీతం డ్రా చేశా. దీంట్లో నా జీతం ఉంది, ఇంకొకరి జీతం కూడా ఉంది అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 265 అయితే ఉండాలి. నా జీతం అయితే ఇచ్చేసాడు. మొత్తానికి నా చేతికి అయితే వచ్చేసింది. నేను అడిగే క్వశ్చన్ మీ అందరికీ కొంచెం కోపం తెప్పించవచ్చు, కానీ ఏం పర్లేదు. కామెంట్లలో ఏం చేస్తున్నారంటే చాలామంది, ఆ జీతం ఏదో ఇక్కడే వస్తుంది కదా, వాళ్ళ కింద పోయి ఊడిగించాల్సిన అవసరం ఏమి, ఇక్కడే పని చేసుకోవచ్చు కదా, ఆ జీతం ఏదో ఇక్కడే వస్తుంది కదా అనే ఆలోచనతో కామెంట్లు పెడుతున్నారు. చాలామంది పెడుతున్నారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎన్నో కామెంట్లు ఇలాంటివి చూసిన. సో మిమ్మల్ని అందరినీ నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, 30,000 జీతం, రూము, ఫుడ్డు అండ్ సబ్బులు, షాంపులు వగేరా వగేరా ఖర్చులకి అండ్ తినటానికి మనం జిమ్యాలకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఎక్స్ట్రా ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా తోస్తులు, మ్యాగీలు లాంటివి ఏదైనా తినే వస్తువులు, ఎక్స్ట్రా వస్తువులు కానీ ఇలాంటివన్నీ ఇచ్చేటోళ్ళు 30,000 జీతం చేతిలో పెట్టేవాళ్ళు ఎవరైనా సరే, హైదరాబాద్లో కాదు, మన ఆంధ్రాలో కాదు, ఎక్కడైనా ఉన్నారంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద కామెంట్ చేయండి. మీరు చాలామంది అడుగుతున్నారు కదా, అదేదో ఇక్కడే చేసుకోవచ్చు కదా అనేసి. మీలో ఎవరైనా సరే అలాంటి హెల్ప్ చేయగలిగితే కింద కాంటాక్ట్ నెంబర్ పెట్టండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు అండ్ గల్ఫ్ దేశానికి వెళ్ళైనా పని చేసుకోవాలరా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యామిలీల కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీరు వాళ్ళలో ఒక్కరికన్నా జాబ్ ఇప్పించి, సో నేను ఇలా జాబ్ ఇప్పించాను బ్రో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఊరికే ఉత్తమ మాటలు కామెంట్ చేసే కష్టపడి పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 9 లక్షల మంది మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారంటే వీళ్ళందరికీ పనులు ఇంటికాడ దొరక్క కాదు, తిండి కష్టపడిన దానికి కష్టానికి తగినంత ఫలితం దొరక్క ఈ గల్ఫ్ దేశాలకు వచ్చి పని చేసుకుంటున్నారు. కామెంట్ పెట్టేది ఏముంది బ్రో, ఎలా అయినా పెట్టేస్తారు. కానీ దానికి తగినట్టు ఉండాలంటే చాలా కష్టం. ఈ జీతం కోసం నెల రోజులు రేయి పగులు తేడా లేకుండా పని చేసి వాళ్ళు ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో వెళ్ళేసి నెలా పొద్దు జీతం వచ్చిన రోజు మాత్రం ఎంత కష్టం చేస్తుంటామో అదంతా మర్చిపోయి ఇంటికి పంపించుకుంటాం హ్యాపీగా ఇంట్లో వాళ్ళ కోసం. కష్టాన్ని కూడా మర్చిపోతారనమాట ఈ డబ్బులు చూడగానే. సో ఈ డబ్బులకి అంత వాల్యూ ఉంది. 100 దినాల శాలరీ పెరిగినప్పుడు 250 తీసుకుంటే నాకు 25,000 వచ్చేది. సో ఇప్పుడు వచ్చేసి గత 1 ఇయర్గా నాకు 120 శాలరీ ఇస్తూ ఉన్నాడు. 120 దినాలకి 270తో లెక్కేస్తే
32,400 అయితే వచ్చేది అప్పుడులో. సో ఒక 6 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ నుంచి 278 వేసుకుందాము. 120 ఇంటూ 278 వేస్తే 33,300 వస్తుంది. 1 year అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పెంచుతాడు లేనే ఉద్దేశంతోనే గమ్మునున్నా. నేను 1.5 year బ్యాక్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఇంటికి వెళ్ళేసి వచ్చాను అనమాట. 1.5 yearకి వెళ్ళేదానివల్ల నాకు బోనస్ ఇవ్వలేదన్నమాట. ఇవ్వకపోవడంతో నేను సరే వచ్చాక సార్ జీతం పెంచండి అని చెప్పేసి అడిగిన తర్వాత 110 ఇచ్చేటోడు 120 ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇంతవరకు నేను అడగల. 1.5 year అయిపోతుంది. ఇంకా పెంచుతాడు అని చెప్పి సైలెంట్గా ఉండే కొద్దీ ఆయన పెంచట్లే. సరే మొన్న డిస్కషన్ వచ్చి సార్ నాకు జీతం పెంచండి అని చెప్పేసి అడిగా. ఎంత కావాలని అడిగాడు. సో నేను ఉండేసి పైకి వెళ్ళిపోయాను అనమాట. అంటే 150 అడిగితే ఒక 10 దినాలు తగ్గించి 140 కన్నా వస్తారని చెప్పేసి 150 ఏంటి సార్ అన్న. ఇప్పుడు 90 దినాలకే డ్రైవర్లు వస్తున్నారు. నువ్వు కూడా 90 దినాలకే వచ్చావు స్టార్టింగ్లో. ఆ తర్వాత సంవత్సరం నేను 10 దినాలు పెంచుకుంటూ వచ్చా. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు 150 డైరెక్ట్ 120 నుంచి 150 అడుగుతున్నావు. అంటే 30 దినాలు పెంచమని చెప్పేసి అడుగుతున్నావు. సో నేనైతే పెంచలేనంత. నేను 90 దినాలకి ఇంకో డ్రైవర్ని తెచ్చుకుంటా. ఆడికి సంవత్సరం పెంచాను అనుకో, ఇంకా 3 years అంటే 120 జీతానికి ఇంకా 3 years పనిచేస్తాను నా దగ్గర. ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే ఆ ఇంటికి నువ్వు వెళ్ళి ఇబ్బంది లేదు, నేను సింగిల్ టికెట్ తెస్తా, నువ్వు ఇంటికి పోవాలనుకుంటున్నావు కదా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి పని చేసుకో మళ్ళీ అని చెప్పన్నాడు. సార్ అట్లా నేను ఇంటికి వెళ్ళిపోయి వచ్చేటోడిని అంటే మిమ్మల్ని జీతం పెంచమని అడిగేటోడిని కాదు సార్, వెళ్ళిపోయేటోడిని. నాకు సింగిల్ టికెట్ తండి క్యాన్సిల్ చేసి పోతానని చెప్పేసి. కానీ నేను మీ దగ్గర పని చేయడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మీరు అంత బాగా చూసుకుంటున్నారు నన్ను ఎప్పుడు ఏమి ఇబ్బంది పెట్టలేదు. అందుకని చెప్పేసి నేను హ్యాపీగా మీ దగ్గర పని చేసుకుంటున్నా. సో యూట్యూబ్ చేసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్ అయితే హ్యాపీగా జరిగిపోతుంది. సో నాకు ఇంటి దగ్గర కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అమ్మ విషయంలో కానీ, లేదంటే అది ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. డబ్బు, ఇల్లు, మన హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి సార్, లేకపోతే ఇబ్బంది పడతాము. అందుకోసంగా నేను కువైట్కి రావటం కూడా అదే కారణము. నాకు ఇల్లు వాకిలు ఏం లేదు, ఇప్పుడు కట్టుకుంటున్నాను, దానికి కొద్దిగా ఇబ్బందుల్లో ఉండా. అందుకని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అంటే 150 అయితే ఇవ్వలేను శివ, నేను దాని గురించి నేను డిస్కషన్ చేసిన తర్వాత నీతో మాట్లాడతానులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. అడగటం 150 ఎందుకు అడిగేసాను రా, ఒక 10 దినాలు 20 దినాలు పెంచమని చెప్పేసి అడుగుంటే సరిపోయింటుంది కదా. ఒక సంవత్సరం జరిగిన తర్వాత కావాలంటే మళ్ళీ ఒక 10 దినాలు పెంచమని అడుగుంటే బాగుండు అని నాలో నాకే ఏదో తెలియని ఫీలింగు. 150 అడిగేసానే, తొందరపడ్డానే అని చెప్పేసి. కానీ మా సారు మంచిగా వచ్చి, శివ నేను అంత ఇవ్వలేను, సో నీ దగ్గర నువ్వు 2 నెలల్లో పని చేస్తున్నావు, 3 సంవత్సరాల నుంచి నీ కష్టం నాకు తెలుసు, అందుకే నీకు సంవత్సరానికి 10 దినాలు పెంచా. నాకు లెక్క అడ్జస్ట్ అయ్యి ఒక ఇంట్లో కాదు 2 నెలల్లో పనిచేసి ఒకే జీతం తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్, చాలామంది దానికి తగినట్టు జీతం తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పాను అనమాట. కానీ 2-3 ఏళ్ళలో పనిచేసి సింగిల్ శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేం అలా చెప్పాను అనమాట. అంటే ఇలా 2 నెలల్లో పనిచేసి ఒక జీతం తీసుకునే వాళ్ళు లేరు సార్, సో అందుకని చెప్పేసి జీతం పెంచమని అడుగుతున్నానన్న. వాళ్ళందరూ మాట్లాడుకొని, ఫ్యామిలీ అంతా మాట్లాడుకొని, సరే కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం కదా, నీతో పాటు ఇంకొక అతను పని చేయడానికి వీసా దియ్యి అని చెప్పేసి చెప్పారు. సో అతనికి 90 దినాలు ఇస్తాము, సేమ్ నువ్వు కోవిడ్కి వచ్చిన కొత్తలో ఎలా అయితే జీతం నీకు పెంచానో అలానే వాళ్ళకు కూడా పెంచేస్తామని చెప్పేసి ఒక డ్రైవర్ని తీయని చెప్పారు. సో అతనికి వీసా ఇచ్చేసారు కాబట్టి నాకు శాలరీ పెంచడానికి అండ్ అంత పెంచడానికి ఆలోచించి, సో నువ్వు కూడా వెళ్ళిపోయేటట్టయితే వెళ్ళిపో, నేను వేరే డ్రైవర్ని తెచ్చుకుంటానని చెప్పేసి నాకు కూడా చెప్పేశారు. నాకు ఇంకేమనిపించింది, సరే అతను వస్తున్నాడు కాబట్టి నాకు పని తగ్గుద్ది కదా, సరే ఓకే అడ్జస్ట్ అయ్యి పని చేసుకుందాము అని చెప్పేసి నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయినాను అనమాట. కువైట్ వాళ్ళు మనకు జీతం పెంచాలి అండ్ మనల్ని మంచిగా చూసుకోవాలంటే చేయాల్సిందల్లా ఒకటే. కువైట్కి వచ్చే ప్రతి ఒక్కరు అండ్ కువైట్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి వాళ్ళు ఏం పని చెప్పినా వాళ్ళకి రివర్స్ పోవద్దు, అంటే ఎదురు చెప్పొద్దు. ఏం పని చెప్పినా చేయండి, ఏ టైంలో చెప్పినా కూడా చేయండి, తలదించుకొని వెళ్ళిపోతా ఉనండి. అండ్ వాళ్ళే మన ప్రాబ్లంని అర్థం చేసుకుంటారు. సో మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు పక్కన కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా ఉంది, నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నా, నా ప్రాబ్లం ఇలా ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ వాళ్ళ సిచ్యువేషను, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు, వాళ్ళు నవ్వుతా మీతో మాట్లాడుతున్నారా లేదంటే సీరియస్గా ఉన్నారా అనేది అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు మంచి మూడ్లో ఉంటే వాళ్ళకి మీరు మీ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, అలా అర్థం చేసుకుంటారు. అండ్ జీతం పెంచేటప్పుడు కూడా మనం వాళ్ళ చెప్పిన పని ప్రతిదీ చేసుకుంటూ ఎదురు చెప్పకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా సంవత్సరానికి 10 దినాలు పెంచకపోయినా 2 సంవత్సరాల కన్నా ఒక 10 దినాలు పెంచుతారు. 10, 15, 20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు పెరగకుండా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ కోవిడ్ ఇంట్లో పనిచేసే కద్దామాల గురించి, డ్రైవర్ల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. సో మన బిహేవియర్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి
వాళ్ళ డ్రైవర్ బిహేవియర్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ డ్రైవర్ కన్నా మన డ్రైవర్ ఎన్నో రెట్లు బెటరు, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు, అండ్ లేడీస్ ఏదైనా మాట్లాడారంటే తలదించుకొని మాట్లాడతాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏ పని చెప్పినా చేస్తాడని చెప్పి వాళ్ళకి వేరే డ్రైవర్ని కంపేర్ చేసినప్పుడు అనిపించిందంటే ఖచ్చితంగా జీతం పెరుగుతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఫోన్లు చేసి శివాన్నకి ఇట్లా జీతం పెరిగిందంట, ఇలా చేస్తే జీతం పెరుగుతుందంట కదా, ఇలా ఉంటే బాగా జీతం పెంచుతారంట కదా కువైటీ వాళ్ళు, నువ్వు అడగాలి కదా, నువ్వు అడగట్లేదు కదా, నువ్వు అడుగు జీతం పెంచుతారు, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పు జీతం పెంచుతారు అని చెప్పేసి మాత్రం దయచేసి అడగకండి. వాళ్ళ ఇంట్లో వర్క్ ఎలా ఉంటుందో తెలియదు, అండ్ ఆ కపిల్ ఎలాంటివాడో తెలియదు, అదే వానర్ ఎలాంటివాడో తెలియదు. సో వాళ్ళ ఇంట్లో ఎలాంటి పనులు ఉంటాయి, ఏమేమి పనులు చేపిస్తున్నారో తెలియదు, దాన్ని బట్టి కూడా జీతాలు పెరుగుతాయి. మీరు ఫోన్లు చేసి మాత్రం దయచేసి ఇంత పెరిగిందంట అన్నకి, ఇంత ఇస్తున్నారంట, ఇంతకి ఇంత వస్తుందంట, మీరు ఎందుకు తక్కువ పంపిస్తున్నారు ఎక్కువ పంపిస్తున్నారంటే ఖర్చులు ఉంటాయి కదా. ఈ 10 దినాల్లో ఖచ్చితంగా ప్రతి నెల మనం వేసుకోవాల్సింది 6 దినాలు రీఛార్జ్ ఉంటుంది. కొంతమందికి 8 దినాలు రీఛార్జ్ ఉంది, కొంతమందికి 5 దినాలే రీఛార్జ్ ఉందన్నమాట. సో ప్రతి నెల మనకి ఇక్కడ 5 దినాలు 6 దినాలు రీఛార్జ్ అంటే దగ్గర 1500 రూపాయలు, మన ఇండియన్ రూపీస్లో 1500 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి ప్రతి నెల. సో అదనమాట. ఇంకా ఈ 10 దినాలు మనం ఖర్చులు పెట్టుకుంటే, నేనైతే 10 దినాల్లో పెట్టుకుంటా, ఖర్చులకి ఎక్కువైతే పెట్టుకోను, మిగతా డబ్బులంతా ఇంటికి పంపించేస్తా. సో ఇంటికాడ నాన్న కష్టానికి ఇక్కడ నేను పడుతున్న కష్టానికి కొద్దిగా డబ్బులు అయితే తోడవుతుంది. ఫైనల్గా ఈ జీతం తీసుకొచ్చి నా చేతిలో పెట్టి మా సార్ అన్న మాట ఒక్కటేంటో తెలుసా, అది నాకు ఈ జీతం కన్నా చాలా హ్యాపీనెస్ తీసుకుని వచ్చి పెట్టింది. నువ్వు సంవత్సరానికి ఒకసారి జీతం అడిగినప్పుడల్లా పెంచడానికి కారణం ఒకటి, ఇంట్లో పిల్లల విషయంలో కానీ అండ్ లేడీస్ విషయంలో కానీ ఎవరు కూడా నీ పైన ఒక్క కంప్లైంట్ కూడా చేయలే ఇంతవరకు. అండ్ బయట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కెమెరా ఫైన్లు కానీ, లేదంటే ఏదన్నా నో పార్కింగ్ ఫైన్లు కానీ, పోలీసులు ఆపి ఫైన్లు వేయడం కానీ, ఇంతవరకు అలాంటిది ఏది రిమార్క్ రాలే. యాక్సిడెంట్లు అంటావా, అది ఇక్కడ ఆది నార్మలే, యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అందులోనూ నువ్వు ఎవరిని గుద్దితే తప్పు. సో వేరే వాళ్ళు నిన్ను తగిలిచ్చారు కాబట్టి అది వాళ్ళ తప్పు, నీ తప్పు లేదు. సో ఆ విషయంలో కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. సో అందుకే నువ్వు అడగగానే జీతం అనేది పెంచుతున్నావు. ఒక ఇంట్లోనే పని చేస్తాను, నేను 2 నెలలు ఎందుకు చేస్తానని చెప్పేసి నా దగ్గర ఎప్పుడు నువ్వు మాట్లాడలా. కాబట్టి నీకు ప్రతి సంవత్సరం 10 దినాలు పెంచుకుంటూ వచ్చా. ఈ సంవత్సరం కూడా అంతే పెంచుతా. నువ్వు 150 అడిగావు నన్ను, కానీ నేను 150 ఇవ్వలేను శివ. ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెంచిస్తానని చెప్పేసి నాకైతే 120 దినాలే చేతిలో పెట్టాడు. కానీ నేనేం చెప్పానంటే, ఇంటికి వెళ్ళేసి వచ్చాక ఎలాగో పెంచుతారు కదా సార్, అదేదో ఇప్పుడే పెంచండి, ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేద్దరు అని చెప్పేసి అన్నాను అనమాట. ఎంత అనేది లెక్క పెట్టి చూపిస్తాను మీకు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓం నమః శివాయ. ప్రతి నెల 25 అండ్ 28 తేదీలోపు ఇచ్చేస్తాడనమాట. సో ఈ నెల కొద్దిగా లేట్ అయింది, అంటే 25వ తేదీ 26వ తేదీ శుక్రవారం శనివారం రావడం వల్ల కొద్దిగా లేట్ అయింది. 10 దినాల నోట్ అనమాట. దీనికి ఒకదానికి 2800 రూపాయలు వస్తుంది. ఇది వచ్చేసి 20 దినాల నోట్ అనమాట. దీనికి వచ్చేసి 5600 రూపాయలు వస్తుంది. సో జీతం అంతా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 130 దినాల జీతం. నాకు ముందు 120 ఇచ్చేటోడు, ఇప్పుడు 10 దినాలు పెంచి 130 ఇస్తున్నాడు. ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు 140 చేస్తాను. కానీ ఆ తర్వాత 2 ఇయర్స్ నన్ను అడగకూడదు, ఎందుకంటే 20 దినాలు ఒకటేసారి పెంచుతున్నా కాబట్టి. ఆ తర్వాత 2 ఇయర్స్ నన్ను అడగకూడదు, హ్యాపీగా పని చేసుకో, 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెంచుతానని చెప్పి అన్నాడు. సరే ఓకే, దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక 10 దినాలు అయితే పెరిగింది. దీంట్లో 10 దినాలు నేను ఖర్చులు పెట్టుకుంటాను అనమాట. సో 6 దినాల కార్డుకి 4 దినాలు నా ఖర్చులకి అనేసి. సో ఖర్చులకి అట్లా ఇట్లా ఎత్తి పెట్టుకునే డబ్బులు నేను కొద్దిగా సేవ్ చేసి పెట్టుకోనున్నా. దాంతో నేను ఇంటికి వెళ్ళే ముందు కాడ కొద్దిగా నాకు బంగారు అయితే కొనుక్కుంటా. మీకు నేను ఎంత సేవ్ చేసి పెట్టుకున్నాను, వీళ్ళు ఎక్స్ట్రా ఖర్చులకి అవి ఇవి ఇచ్చిందంతా ఎంత ఉంది నా దగ్గర, అండ్ అదంతా బంగారు కొనుక్కునే టైంలో చెప్తా. 130 × 278తో కన్వర్ట్ చేసి మీరే చూడండి. దాదాపు 36-37 వేలు దాకా వస్తుంది నా అంచనా. సో మీరు క్లారిటీగా ఎంత వస్తుందో కామెంట్ చేయండి. దేవుడి దయ మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఎప్పుడూ మంచిగా ఉంటుంది. అది మనం చేసుకునే మంచితనాన్ని బట్టి ఉంటుంది. దయచేసి గల్ఫ్ దేశం వచ్చేవాళ్ళు ముందే జాగ్రత్త పడి పని చేసుకోగలుగుతాం, అడ్జస్ట్ అవుతాం అనుకుంటే రండి. లేకపోతే గల్ఫ్ దేశాలు అంత ఈజీగా మీరు అనుకున్నట్టు ఉండవు, ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది. అది ఫైనల్గా నా జీతం 130 దినాలు. సో వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.